హలో నమస్తే దోస్తులు అందరు ఎట్లున్నారు? ఇక నేనైతే మంచిగా ఉన్నా. రైట్, ఇక ఇవాళ ఐతారం పూట టీవీల ముందరకు వచ్చి నేను దాన్ని పరిశాన్ అవుతున్నారులే. ఇక పరిశాన్ పక్క పెట్టిరి, నేను చెప్పే ముచ్చట చెవులు వేసుకోండి. రైట్, ఇక ముచ్చట చాలు చేద్దాం. అవు మా బాబుగాడు ఏడున్నాడు? అవు ఈ పొలగాడు ఏడున్నాడో ఏందో ఓ పరార్చుకొని వద్దాం పాండి. ఒరే బాబు ఏడున్నావురా? హాగో ఇక్కడ కూర్చున్న పొరగాడు మావాడే కదా. అర్రీ అవ్వ ఏం చేస్తాడు? అట్టేమో తింటాడు కదా పొర. తింటుడు చిప్స్ కొడుతున్నాయి కానీ నా మనసులో బాధ అయితే కొడతలేదు. అవి బాధలు ఎట్లా పోతాయో ఆయనతో రెండు తింటా. ఏంది చిప్స్ వడతాను కానీ నీ బాధ వడతలేదా? ఏందబ్బా ఏంది మాటలు నాకు అర్థమై పాడైతలేదు. చిప్స్ వడుతుడేంది, ఈయన బాధ వడుతుడేంది, ఏందబ్బా? అవును అవ్వ తర్వాత బుక్ దల్లే కానీ ఈ మల్లేష్ గడ నువ్వు ఫోన్ చేద్దాం. ఒరే మల్లేషు ఏడున్నావురా? నాకేంద్ర అంత గిట్లయితుంది, గొంత అంత ఎండకపోతుంది, కడుపు అంత ఖాళీ అవుతుంది. అవు ఏమవుతుందో తెలియట్లేదురా నాకు. అవు మస్తు రంది కొందరా లోపల. ఏడున్నావు నువ్వు? మన ఇంటికి వాళ్ళని వస్తున్నారా? వాళ్ళు వస్తారా? అరే అవ్వ కాదరా వారి అవ్వ ఎప్పుడు వచ్చేది, అది వచ్చేది ఎప్పుడు లేదు. అవు సరే మళ్ళా నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. అరే నీ అవ్వ పోరాడు అబద్ధాలు మాట్లాడరా అంటే ఎమ్మటి మాట్లాడుతూనే ఉంటాడు. అరే నీ అవ్వ నైట్ అన్నం మిగులితే కదా పొద్దుగా లేవగానే ఆవకాయ తొక్కు పొరిగి మొత్తం కలిపి మాత్రం కుండ కాలు చేసి మళ్ళీ ఆకలి అవుతానే అంటావు నీ పోరాడా. అబ్బా అయితారం పొడవ నీళ్ళు లేదురా బంగారం, నన్ను ఇట్లా ఒంట్లో కుదిరే. సరేరా వారి ఇక నాలుగు వెళ్ళి పక్కన పెట్టి కానీ నీ బాధ ఏంది, గా తినుడు ఏంది, ఏంద్రా వారి పని పాట లేకుంటే నీ అవ్వ పోరా. నీ అవ్వ నిన్న మొన్నటి దాకా వద్దన్నా తినిపించేటోళ్ళు, ఇవాళ ఆకలి అవుతుందన్నా కానీ కంటికి కనపడతలేదు, సప్పుడు చెత్తలేదు. అరే నీ అవ్వ ఎవరబ్బా వీనికి వద్దు అంటే మాత్రం తినిపించింది? మా ఇంటి వెనక ఇల్లక్కనా, ఇంటి ముందర మళ్ళక్కనా? ఎవరు వీనికి తినిపించింది? ఆయన వీడు వద్దంటే తినకుంటుండేటోడు కాదు కదా. ఎవర్రబ్బా? అరే బంగారు నా బాధ నీకు అర్థమైతే లేదు కానీ ఆ వచ్చి రాని వార్తలు రెండు చెప్పి నువ్వు వెళ్ళిపోరా. పో నా ముందు నుంచి పోను పో. నా బాధ ఊరికి అర్థం కాదు. ఓరే ఆ పాపు నేను పోయే టైంకు నేను పోతా కానీ నీ ముచ్చటేంది అసలు? ఇవాళ వార్తలేంది, దాని సంగతి ఏంది? అరే బంగారం ఇవాళ నాదే పెద్ద వార్త ఉంది, నీకు ఒప్పుకుందని చెప్పు చెవులెత్తా. అబ్బాబోబో ఏంద్రో గంతగానో నీది పెద్ద వార్త. సరే ఆలోచన చేయకుండా చెప్పు, ఉన్నది ఉన్నట్టుగా లేని లేనట్టుగా. ఒక్క నిమిషం చెప్తా. ఆయన నువ్వే అడిగిపోతావులే. అక్కకోసారి ఫోన్ చేద్దాం. హలో అక్క, ఆ పోరగాడు ముడ్డిగా అడిగినావు అక్క? అవు ఏలవుతుంది, పార్టీకి రావాలి కదా. ఓయవ్వ అక్క, వాళ్ళు ఇచ్చే పథకాల కోసం చూసుకుని పిల్లోని ముడ్డి ఎండ పెడతావు అక్క. ఆకాశంలో నీళ్ళు ఎప్పుడు వస్తే తెలియదు, ఈ పథకాలు ఎప్పుడు వస్తే తెలియదు. వాళ్ళు ముడ్డి ఎండ పెట్ట మాకు ఆయనతో ఏదన్నా కాగల. అవు తొందరగా కానీ మళ్ళీ అమ్మ వాడు ఉరుతాడు పక్క నుండి పిల్లడు. అవు సరే మళ్ళీ. ఏందేంది పొలగానికి మూటికి పథకాలకు సంబంధం ఏందిరా? ఒరే నేను అంటూ పోంటుండో అదిరా మాట్లాడితేమోనా అర్థం లేని మాటలు మాట్లాడతావు. అరే బంగారం నువ్వు పరేషాన్ కాకు, నీకు అసలు ముచ్చట చెప్తా. అంటే వీడు ముచ్చట చెప్పేటట్లేడు కానీ ఈయనతో ఎందుకు మనకు? ఆయనతో ఉన్నాయో లేదో రెండు వార్తలు చెప్పి సప్పటి చెక్క ప్రోగ్రామ్ బంద్ పెట్టుకుందాం, ఓ పని ఉడుతుంది. ఏం పొరడో ఏమో. అరే బంగారం నిన్న మొన్నటి దాకా వద్దు అన్నా కానీ ఫుల్ ప్యాకెట్ బిర్యానీ ఇచ్చారు. తాగనీకి దూపవుతుందంటే ఫుల్ ప్యాకెట్ మంది ఇచ్చారు. అరే అవ్వ ఆయనతో పైసలు ఇచ్చేటోళ్ళు ఇవాళ వస్తారో లేదో చూడట్లేదు, సప్పుడే సరిలేదురా వారి. ఒరే నీ అవ్వ నువ్వు ఇంతసేపు మాట్లాడి ఇంకా రాజకీయ నాయకుల గురించారా? మరి గా ముచ్చట చెప్పి పాడవుతారు పోరడా. ఓహో నీకు ఇప్పుడు అర్థమైందా ముచ్చట? దొంగల పడ్డ 6 నెలల కుక్కల మునిగినట్టున్నారు వారిని. సరేరా వారి వాళ్ళకంటే తెలివి ఉన్నది, మరి నీకు తెలివి ఉండి గట్ల చేస్తున్నావా, తెలివి లేక గట్ల చేస్తున్నావురా? ఆయన అంటాను కనుక రాజకీయ నాయకుల మీద ఏమన్నా ఆధారపడతా అర్రపోడా? వీడాట ఆధారపడతాడట వాళ్ళ మీద, ఆధార్ కార్డే లేదు దీనికి. మరి ఏం చేయమంటారు వారి? ఒరే బాబు నీకు అర్థం కాకపోతే ముచ్చట చెప్తాను. ఇగో ఈ ప్రచారం చేసే టైంలో కాదు, రేపు పొద్దున వాళ్ళు గెలిచి మంచి పదవిలో కూర్చున్నా కూడా వాళ్ళు మనం చేసేది ఏం లేదురా. ఇక ఓట్లు అయిపోయినాయి, ఓట్ల ముచ్చట అయిపోయింది, ప్రచారం ముచ్చట అయిపోయింది. ఇక ఇయ్యాడు సంది మన నీళ్ళు మనమే తాగాలి, మన భూమ మనమే తినాలి, మన కష్టం మనమే చేసుకోవాలిరా. వాళ్ళు చేసేది మనకేం లేదు, అర్థం చేసుకోవచ్చరా జల్దీ. అవురా బంగారం నువ్వు చెప్పింది కూడా నిజమే కాదు. మంచి చెడో కానీ రాజకీయ నాయకులు ఆ పని చేస్తారు ఈ పని చేస్తారని చెప్పేసి అని నా లెక్క ఎంతోమంది ఎదురు చూస్తారా. ఏమో ఏంటో ఏమో ఈ రాజకీయం. సర్లే చూద్దాం, ఆయన ఎవడన్నా వస్తాడేమో.
చూసిన ఆ రోజులు ఎట్లున్నదో ముచ్చట అగో ఇవాళ రేపు ఈ రాజకీయ నాయకులు చేసే పనులకు ఓటర్లు అయితే మస్తు పరిచయం అవుతారు. అరే ప్రచారం చేసేటప్పుడు ఓ లెక్క, గెలిచినాక ఒక లెక్క, ఓడితే ఇంకొక లెక్క. అరే నీ అవ్వ ఏం రంగులు మారుతారు పో. అగో ఈ ముచ్చట మరి నేను అంటలేను, చాలా మంది సోషల్ మీడియా నెటిజన్లు గట్లనే పెద్ద పెద్ద సార్లు కూడా అంటారు. అందుకనే ఇవాళ మా వాడికి అట్లా చేసిండు. ముచ్చట అయితే సమజైంది కదా. వారి బాబు ఇక నువ్వు బాధపడ్డకాడి చాలు కానీ వాళ్ళ పొద్దుగాల ఇంటికి పోరా, అయ్యాల ఆయితారం కదా, ఇంత నీసు తెచ్చుకొని వండుకొని తిందాం కడుపు నిండా, ఇక బాధలు ఎన్నట్టు కొండేటి కానీ. ఏమంటావు? పాప ఆలపతి అలవా తెల్లంగా చేసుకున్నాడు మనోడు అనుకుంటా. అగో మళ్ళీ నీ పోడా తెల్ల సొక్కే వాళ్ళు అంటావు, నీ వాడు చేసేది ఏముండే కానీ పో. అవునా ఇంత మా యవ్వ గుమ్మాన్ని పట్టుకొని కూర్చుంది, ముసలు చచ్చిద్దో ఏందో అక్కడే. రైట్ చూసిలుగా దోస్తులు, ఇలా ముచ్చట ఎట్లున్నదా? అగో మా బాబు అని కథ ఏదో గట్లున్నది. ఓట్ల పండుగ ముందు గట్ల, ఓట్ల పండుగ తర్వాత ఇక గిట్లా అన్నట్టుగా ఉన్నది ముచ్చట. ఏదేమైనప్పటికీ ఓటర్లు కూడా ఇవాళ రేపు జర జాగ్రత్తగా ఉండాలి. ఎవరు రాజకీయ నాయకులు మనం చేసేది ఏం లేదు, మన కష్టం మనదే, మన బాధ మనదే. ఏమంటారు? మంచిగా అనిపించింది కదా ముచ్చట అయితే. రైట్, మళ్ళీ ఒక ముచ్చటతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉంటుంది మన దోస్తి వార్తలు. పోయేస్తాం.